డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టింగ్ రెగ్యులేషన్స్ వచ్చేసాయి. ఈ కొత్త రూల్స్ ఈ ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. పాన్ బేస్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ ప్రకారం ఈ చేంజెస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు రిపోర్టింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్లో చేంజెస్ వచ్చాయి. అవేమో చూద్దాం. ఇప్పటి వరకు 2 వీలర్స్ ఏవైనా కొంటే ఐటీ రిపోర్టింగ్ అవసరం లేదు. దానికి ఓన్లీ 4 వీలర్స్ కొంటే మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అది తీసేసి 5 lakh రూపీస్ ఏ వెహికల్ ట్రాన్సాక్షన్ అయినా అది ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఆర్ ఎనీ అదర్ హెవీ వెహికల్. అంటే ఇప్పుడు 5 lakh రూపీస్ 2 వీలర్ కొన్నా అది ఐటీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. అది కాకుండా హోటల్లో ఇప్పటి వరకు లంసమ్ 50,000 ఎవరైనా కడితే, హోటల్ పేమెంట్ చేస్తే, ఉండడానికి కానీ దేనికైనా 50,000 పేమెంట్ చేస్తే అది ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు అది 1 lakh పెంచడం జరిగింది. 1 lakh హోటల్లో పే చేస్తే అది ఐటీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎల్ఐసిలో 50,000 ప్రీమియం దాటితే, పర్ యానం 50,000 ప్రీమియం దాటితే అది ఐటీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు అంటే అకౌంట్ ఓపెన్ చేయగానే పాన్ బేస్డ్ అంటే అకౌంటింగ్ స్ట్రక్చర్ కింద ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ప్రీమియం ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎల్ఐసి ట్రాన్సాక్షన్. అదే కాకుండా ఇల్లు అమ్మితే, అంటే ప్రాపర్టీస్ అమ్మితే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మితే ముందు 10 lakh రూపీస్ వర్త్ ఏదైనా ఉంటే ఐటీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు అది 20 lakh మార్చడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ముందు 20 lakhs పర్ ఇయర్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఐటీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ 10 lakhs క్యాష్ విత్డ్రాల్ చేసిన ఐటీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయాలని కొత్త డ్రాఫ్ట్ రూల్స్ వచ్చాయి. ఇవన్నీ మీరు గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.